యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ. కమలం గుర్తుకే. అలాగే 33వ వార్డు అభ్యర్థి అయినటువంటి జై శివాజీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రియమైన 33వ వార్డు అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు మరియు మా డైనమిక్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నగారికి శుభాభినందనలు. మేము గత 3 సార్లుగా బీజేపీ పార్టీ తరఫున 33వ వార్డులో పోటీ చేశాము. 2 సార్లు ఓడిపోయాము. ఈసారి ప్రజలు ఆశీస్సుల నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. నాకు రాకేష్ రెడ్డి అన్నగారి సహకారాలు ఉంటాయి. మరి వార్డు అభివృద్ధికి ఏ విధంగానైనా తోడ్పడతానని నాకు మాట ఇచ్చారు. కాబట్టి మన వార్డు అభివృద్ధి చెందాలంటే రాకేష్ అన్న గారు మనకు తోడుండాలంటే మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి షికారి పద్మ శ్రీనివాస్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. భారత్ మాతా కీ. చేసినట్టు మాట్లాడినా జాగ్రత్త. ఎందుకంటే మన ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉంటారు. అది ఒక్కసారి ఆలోచించాలి. ఆడవాళ్ళంటే చులకన చేసి మాట్లాడితే సహిస్తామనుకుంటున్నారా? ఆడబిడ్డ అంటే ఏమన్నా అంటే ఎవరు ఆడవాళ్ళు వచ్చి పోటీ చేయడానికి ముందుకు రావద్దా? ఆడవాళ్ళు మున్సిపల్లో ముందటుండొద్దా? ఇంత ధైర్యంగా వచ్చిన ఆడబిడ్డని అవమానిస్తూ మాట్లాడుతూ గల్లీలో ఇష్టమైన విష ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి 36వ వార్డు ప్రజలు ఆలోచించండి. ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చింది, పనులు చేయడానికి మేమందరం ఉన్నాం. మేమున్నాం. మీ ఇంటి దగ్గర కాపల కుక్కలు ఎక్కువ ఉంటాం. మా వెనుక మా రాకేష్ అన్న ఉన్నారు. మేమందరం మీ అమూల్యమైన ఓటు వేసి ఆడబిడ్డను గెలిపించండి. అలాగే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. లేవండి, లేపట్టండి అండ్ నోరు మాత్రం అని నదాలు ఇవ్వండి. నోరు లేకపోతే మీ అభ్యంతరం మగవాళ్ళు అయితే. జై శ్రీరామ్. చేతులందరికీ చేతులు ఉన్నాయా? అవునా? రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నినాదమే మనని కాపాడుతుంది. నేను మీ ఇంటి సభ్యుడిగా చెప్తున్నా, జరగబోయే రోజులలో దారుణాలు ఆపాలంటే జై శ్రీరామ్ ఒకటే మనని కాపాడుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దేవేందర్ ఎవర్రా అక్కడ వీడియో వ్యాన్ దగ్గర? రైట్. నేను ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో దొంగలకు లంగలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ దేశభక్తులు పోరాడుతున్నారు. ఎవడు దొంగనో ఎవడు లంగనో నేను స్పీక్ తర్వాత చెబుతాను. మరి కలిగొండ గంగాధర్ ఇక్కడ నాయకులు, మందుల బాలకృష్ణ గారు, బొట్ల విజయన్న గారు, మందుల వీరభద్ర గారు, మిరాకిర్ కిరణ్ గారు, వీళ్ళందరూ ఇక్కడ సీనియర్ నాయకులు. ఈ 3 అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నా. మరియు ఈ దక్షిణమూర్తి, నవీన్ పోహార్, వీళ్ళందరూ పార్టీకి 24 అవర్స్ కష్టపడి అభ్యర్థులను ప్రయత్నిస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. మరి ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం నన్ను ఆరుమూరు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటే గుండాలు, రౌడీలు, పవన్ గాడు, పండిత్ గాడు వెళ్తున్న టైంలో పవన్ గాడు, పండిత్ గాడు, వాళ్ళ గురు పాండు గాడు అప్పుడు వచ్చిర్రని నేను ఆరుమూరుకు కోడుకులారా చూపించిన ఏందో. 3 నెలల్లో నేనెవరో తెలకున్నా, నాది ఏ ఊరో తెలకున్నా, నేను ఎక్కడ పుట్టినో తెలకున్నా,
30 ఏళ్ళ నుంచి ఉన్న నా కొడుకులను కాదని నన్ను 3 నెలల ఎమ్మెల్యే చేసిన మీ అందరికీ మళ్ళొకసారి పాదాభివందనం చేస్తున్నాను. నేను వచ్చింది ఎందుకు, గెలిచింది ఎందుకు చెప్పిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆ వీడియో చూడండి. నేను ఎందుకు వచ్చినా, ఆర్మూరు గురించి ఎట్లా కొట్లాడుతున్నా చాజేరా. ఏమైందిరా? రాను వచ్చేది ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు ఉండండి. కాళ్ళు గుంజితే కూర్చున్నాడు అల్లగానే. 50 సంవత్సరాల లక్ష్మి సౌండ్ క్లారిటీగా లేదు. ఫార్వర్డ్ చేయరా? దయచేసి ఈ సభలు చెప్పిన దయచేసి పార్టీలకు అతీతంగా ఉండండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పుపట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు, ప్రతి పిల్లలు సగం మిగిలిపోయింది అధ్యక్ష. దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యులు ఆ రోజు మీరు ఓచిన ఆయుష్, మీరు నా గొంతులో ఓచిన ధైర్యం, తెలంగాణ అసెంబ్లీలో ఈ రాజ్యాన్ని దొంగ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, లఫంగ మాటలు చెప్పి, అబద్ధాల కోరు, మోసకారి, అందరినీ ఆడబిడ్డలను మోసం చేసిన అనుముల రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాను. నా ప్రాంతంకు నిధులు కావాలి, నా ఆర్మూరుకు నిధులు కావాలి, ఎబడబ్బ సొమ్మురా అని నిలదీస్తున్నాను. కాబట్టి రాజకీయాలలో ఏదో పదవులు ఇవ్వగానే ఆస్తులు సంపాదించుకోవటము, హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కోవడము, మళ్ళీ ప్రజల్ని ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి మోసం చేయడం ఇది రాజకీయ నాయకులు. నేను అన్ని సంపాదించుకొని వచ్చాను. బంగ్లాలు, బంగారం, కార్లు, బిల్డింగ్లు అన్నీ సంపాదించుకొని వచ్చాను. ఇంకా నాకు అవసరం లేదు పేదవాడి రక్తం. 2 సంవత్సరాలలో ఆర్మూరులో ఒక్క వ్యాపారిని బెదిరించినట్లు, ఒక్క దుకాణపుని బెదిరించినట్లు, ఎప్పటి మీద అక్రమ కేసు పెట్టినట్లు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టినట్లు లేదు.
అవినీతి చేసినట్టు ఒక్క రూపాయి ఆ రోజు మీకు మాట ఇచ్చాను ఛత్రపతి శివాజీ సాక్షిగా, ఏ రోజైతే అవినీతి చేస్తానో నా గొంతులో ప్రాణం లేనట్లే అని చెప్పాను ఆ రోజు ఛత్రపతి శివాజీ సాక్షిగా. కాబట్టి ఈరోజు ఆర్మూరు ఏముంటుంది, సుమారు 65 కోట్లతోని రోడ్స్, ఆర్మూరు తిరుగులన్నీ రోడ్స్ ఇస్తున్నాం. 2 ఏళ్ళు కొట్లాడితే వచ్చింది, దుర్మార్గులు వెళుతున్న రాజ్యంలో కొట్లాడితే వచ్చింది. దాంతోపాటు 43 కోట్లు పెట్టి అమృత్ స్కీమ్ కింద నీళ్లు. మీ రాబోయే 30 సంవత్సరాల వరకు ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది రాదు, మీ బిడ్డలకు ఇంకా నీళ్ళ ప్రాబ్లం రాదు. రోడ్లు కూడా ఇంకా త్వరలోనే ఎక్కడన్నా మిగిలి ఉంటే ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం. రోడ్లు కావచ్చు, ఇంకా మళ్ళీ డ్రైనేజీలు కూడా కొత్తవి కడుతున్నాం. ఇక్కడ కావాల్సింది ఏంది, పేదలకు కావాల్సింది, మధ్యతరగతి కావాల్సింది రోడ్స్, డ్రైనేజెస్, వాటరు, స్ట్రీట్ లైట్లు, కోతుల బెడద ఇప్పుడు 6 పీడిస్తున్నాం. కాబట్టి అవి ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి 45 కోట్ల ఏటీసీ తీసుకొచ్చి 3 రోజుల కిందనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 200 కోట్లు మీ బిడ్డల గురించి తీసుకొచ్చి 2 రోజుల కిందనే శంకుస్థాపన చేయడం జరిగింది. నేను ఎవరు ఉన్న వాళ్ళ గురించి కొట్లాడతలేదు, లేనోళ్ళ గురించి కాలుతున్నా, కన్నీరు గార్చనల గురించి కొట్లాడుతున్నా, ఆడబిడ్డల గురించి కొట్లాడుతున్నా. నేను రాకముందు ఆర్మూరు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఆ పాండుగాడు ఉన్నప్పుడు ఆర్మూరు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. ఒక్కడు గుండాలు లేరు, రౌడీలు లేరు, కబ్జాలు లేవు, కమిషన్లు లేవు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు లేవు. రాత్రి 12 గంటలకు హౌసింగ్ బోర్డు కాలిన ఆడబిడ్డలు ఇంట్లో వీరు బాటలతో కొడతారు. రవిరప్పుడు గజ 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 ఈ నా కొడుకులు గుండాలు, రౌడీలు, గంజాయి గ్యాంగులు కాళ్ళిళ్ళలో తిరిగితే ఆడబిడ్డలంతా గజ గజలు. రాగానే చెప్పాను, ఒక్కడికన్నా ఆర్మూర్ల రౌడీలు, గుండాలు, కబ్జాలు కనబడితే కొడుకున్నారా ఆడబిడ్డల వైపు చూసిన బుల్లెట్లు తీస్తాను చెప్పాను. బుల్లెట్ తీస్తాను చెప్పాను. బుల్లెట్ 2 సంవత్సరాలకు ఆడబిడ్డ మీద అన్యాయం జరిగింది చెప్పండి. ఆడబిడ్డలు ప్రశాంతంగా తిరుగుతారు. 11 తర్వాత హోటల్ ఉంటున్నాయి చెప్పండి. అక్కడన్నా రాత్రి 3 గంటల దాకా తాగిన నా కొడుకులు, గంజాయినా తాగిన నా కొడుకులు, గుండాలు, రౌడీలు, పెరికీటు ఆసియానా హోటల్ దగ్గర రోడ్ల మీద అర్ధరాత్రి 3 గంటల దాకా ఆడబిడ్డలను బస్ స్టాండ్ నుండి ఇబ్బంది పడతారు. పురాణరా కొడుకులరా ఎన్కౌంటర్ చేస్తే ఏమనుకుంటారు ఆడబిడ్డలు కానీ మళ్ళీ జోడిగా. ఇది ఎందువల్ల వచ్చింది, ఏం చేసుకుంటాం, ఏమిస్తాం మీకు? మా బంగాలు ఏమైనా ఇస్తామా, మా కార్లు ఏమైనా ఇస్తామా మీకు, మా భూములు ఏమైనా రాసిస్తామా? ఏం రాసియం? మీకు కావాల్సింది ఆడబిడ్డలు గౌరవం ఉండాలా, ఆడబిడ్డలకు ఎక్కడ పోయినా భద్రత ఉండాలా, అవమానం లేని ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు ఉండాలా. కాబట్టి ఈరోజు ఐలాపూర్లో ఎస్సీ హాస్టల్ కావచ్చు, లేకపోతే ఆర్మూరు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మరి ముఖ్యంగా జిరాయిత్ నగర్లో ముస్లిం సోదరులు కూడా మీ గురించి కొట్లాడుతున్నాను నేను అసెంబ్లీలో. తుర్కోళ్ళ పిల్లలని దూరం ఎందుకు పెడతారు? స్కూల్ కూలిపోతున్నది, చచ్చిపోతారు. కూలిపోతే చచ్చిపోతారు, పిల్లల్ని కనుక్కోలేము, మళ్ళీ పిల్లల్ని కొనుక్కోలేము, మళ్ళీ వాళ్ళ గురించి కొట్లాడుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు ఉండయి. ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యవస్థతో హిందువులను మోసం చేయడానికి, ఆడబిడ్డలను మోసం చేయడానికి 6 గ్యారంటీలని చెప్పినోళ్ళు, పెన్షన్లు పెంచుతాం, ఆడ మహిళలకు 2500 ఇస్తాం, బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నాం. ఇచ్చారా? స్కూటీలు ఇచ్చారమ్మా? చిన్నపిల్లలు ఇచ్చారా? 4000 పెన్షన్ చేశారా? ఇస్తే మరి వెళ్ళిపోతున్నాండి. మరి చెప్పు, ఇచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చారా వాడు?
4,000 పెన్షన్ ఇచ్చాడా? ఇస్తే చెప్పండి. 2,500 మీ ఇళ్ళకి పంపిస్తున్నాడు రోజు. చెప్పురు, నిజం చెప్పురు. మళ్ళా చూద్దాం. అబ్బాయి మెడల్ అదేనా? రేవంత్ రెడ్డి పంపిన బంగారం ఆ మెడల్ ఉన్నది అదేనా? నిజం చెప్పు. మీకేమైనా వచ్చినాయమ్మా బంగారం? మరి ఏ ముఖం పెట్టుకుని వస్తారా ఇళ్ళకు? ఏమి చేసిండ్రని వస్తారా? ఏమి చేసిండ్రా వస్తారా మీరు? 4,000 పెన్షన్ అనుమూల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు దక్షిణ తెలంగాణ మమ్మల్ని అమాయకులను చేసి ఆడబిడ్డలను మోసం చేసి 4,000 ఇస్తున్నావు, 2,500 ఇస్తామన్నారు. తులం బంగాళం ఇస్తారు. ఇలా ఉసురు తగులుతుంది కొడుకులారా మీకు. ఇలా ఉసురు మీకు తగులుతుంది, ఉసురు తగులుతుంది కొడుకులారా. ఉసురు తగులుతుంది. ఆడబిడ్డల ఉసురు తలిగినోడు ఓడు బాగుపడాడు. నేనేమంటున్నానమ్మా, ఇక బస్సు ఒకటి గంగల పోయింది, ఫ్రీ బస్ వచ్చింది. ఎక్కిండ్రా? మీరు పక్కన షేపూరు లేకపోతే గోవిందపేట పోయేటప్పుడు ఎక్కువ బస్సులు ఎక్కువ మెడలలో జాగ్రత్త. వీడు 10 రూపాయల బస్సు ఫ్రీ పెట్టి మెడల బంగారం కొట్టేస్తున్నారు. ఎవరో కాదు ఈ బంగారం కొట్టేస్తోళ్ళు, ఆ కాంగ్రెస్ వాళ్ళే బస్ స్టాండ్లలో దొంగల్లాగా కొడుకులు ఈ తులం బంగారం పోని కానీ ఉన్న బంగారం కొట్టేస్తున్నారు ఈ కొడుకులు. మీరు పిస పోయి బస్ స్టాండ్లో కూర్చోండి, అటు చూసి ఇటు చూసి ఫ్రీ అనుకుని ఆ 10 రూపాయలకు చూసి కట్టి మెడల చైన్ కట్టి చేస్తున్నారు. అప్పుడు ఏదో 5,000 10,000 కొన్నారు, ఇప్పుడు 1,00,000 అయింది, 2 లక్షలు ఇప్పుడు కొనలేదు. కాబట్టి ఆడు 10 రూపాయల బస్సు గురించి, సీట్లు లేని బస్సు, కండిషన్ లేని బస్సు, టైర్లు లేని బస్సు, ఒక కొత్త బస్సు కొనండి. నా కొడుకులని ఎందుకురా మీకు మోసం? కాబట్టి అమ్మ మీకు చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. మీరు ఎప్పుడన్నా బస్సులు ఎక్కేటప్పుడు ఈ దొంగల సర్కారు అది నమ్మకండి. కాంగ్రెస్ వాళ్ళని ఆ ఇంటికాడ బంగారం పెట్టేసుకొని అది 1 గ్రామ్ బంగారం ఉంటుంది 1000 రూపాయలకు, బంగారం లాగానే ఉంటుంది. అది వేసుకొని పోండి మెడల. అది మీ మెడ చుట్టూ చూసినాకో ఆ చైన్ తీసుకపోరా, తీసుకపోరా పడబడ్డా తీసుకపోరా, నువ్వు కాంగ్రెస్లో మనకు తెలుసురా నాకని చెప్పు అని ఇచ్చేయండి. 1000 రూపాయలు ఏం కాదు, అది మనం ఉంటే మేము పంపిస్తాం బీజేపీ నుంచి, అది కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళని మాత్రం నమ్మకూడదు. దొంగలు బస్సు దొంగలైనరు, జేబు దొంగలైనరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా రాష్ట్రం ఈరోజు అన్ని అబద్ధాలే. రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు. ఇక ఒక ఆమె ఉండే ప్రియాంక గాంధీ అంటే అబద్ధాల గాంధీ ప్రియాంక గాంధీ ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇస్తున్నది. 2 ఏళ్ళ కంపెనీ పెట్టింది, ఒక్క స్కూటర్ తయారు చేస్తుంది. ఇంకా అన్ని కూర్చుంటున్నది కంపెనీలో. నేను స్కూటర్ వచ్చినాకనే బయటికి వెళ్తాను. కాబట్టి ప్రియాంకమ్మ ఎల్లొద్దులు మోసం చేస్తారు మా తెలంగాణ బిడ్డల్ని. మీ తాత చేసే, మీ ముత్తాత చేసే, మీ నానమ్మ చేసే, మీ నాన్న చేసే, మీ బాబాయ్ చేసే, మీ అమ్మ చేసే, మీ అన్న చేసే ఎన్నొత్తులు మా ఉసురు పోసుకుంటారు ఇక్కడ, ఎన్నొత్తులు మోసాలు అబద్ధాలు చెప్పి. కాబట్టి ఈ ఏదైతే ఈ ప్రచారంకి వచ్చే నాయకులను అడగండి, ఓటు ఎందుకు వేయాలి అడగండి. పిల్లల చీపీర్లు ఉంటాయా చీపీర్లు ఏమనకండి. చీపీరు తీయండి, కొట్టేరు మళ్ళా కొట్టకండి. చీపీరు తీయండి, ఆడ మూలకు పెట్టండి, ఆడొక చెప్పు పెట్టండి. చీపిరి చెప్పు దాని మీద రాయండి. మాకు 60,000 రూపాయలు 2,500 కాడికి 25 నెలలు 60,000 బాకీ కాంగ్రెస్ వాడు. మహిళలకు 2,500 ఇస్తున్న నెలకు 20 నెలల 60,000. తులం బంగారం 1,50,000. ఇవన్నీ రాసి రాగానే దండం పెడితే ఆ చీపిరి చెప్పు చూపించండి. అవి ఇస్తే లోపల రండి, లేకపోతే అవిట్లకు పని చెప్తామని చెప్పండి. కాబట్టి రాజకీయ నాయకుల్ని దొంగలని, కాంగ్రెస్ దొంగలు, దేశ ద్రోహులు, దేశ వ్యతిరేకులు, ధర్మ ద్రోహులు చెప్తున్నా. మహేష్ కుమార్ గౌడ్ రేపు వస్తున్నావు కదా ఆర్మూర్, దమ్ముంటే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయితే ఆర్మూర్కు బంగారం తీసుకుంటా 50 కిలోలు. 5,000 మందికి చెక్కులు పంపిన, 5,000 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వంచిన 50 కిలోల బంగారం బాకీ ఉన్నాడు కొడంగల్ పుట్టుడు.
నువ్వు ఆ పొట్టేని అడిగి నువ్వు గట్టెడో కదా దమ్ముంటే నువ్వు భీమగల్ బిడ్డవే అయితే ఆర్మూరుకి వచ్చి 50 తులాలు బంగారం పంచినాక ఓట్లు అడుగు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నొద్దులు మోసం చేస్తారు, ఏమి చెప్తారు, ఏమి కావాలో అది ఇవ్వకుండా ఈరోజు 2 సంవత్సరాల నుంచి దొంగల్లాగా తిరుగుతున్నారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం. ఆటో రిక్షాకు 12,000 ఇచ్చిన ఆటో రిక్షా 12,000. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మోసగాడికి మళ్ళీ పాలు పోతాడు, పాములు అవుతాడు. ఆర్మూరులో అన్నిటికన్నా పెద్ద సమస్య ధర్మం. ఇక ఈడున్నాడు వాట్ల ఊరాడు డార్లింగ్ అట్టరేది డార్లింగ్ రమేష్ ఆడు ఇంతకుముందు ఉండే ఒక పార్టీలా, ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది. ఎంతమందిని నమ్ముతావురా పట్టుకున్న బిడ్డల్ని లవ్ జిహాద్లా? అవురా, నీ రక్తం నువ్వు అమ్ముతావురా? నువ్వు ఎవరు చెప్పిన లవ్ జిహాద్కు ముస్లింలకు పెళ్లి చేయమని పట్టుకున్న ఆడబిడ్డలని? ఏంటరా మీరు రాజకీయాలు ఉండేది? ఇది ఎవరా మీరు రాజకీయాలు చేసేది? ఇంకెంతమందిని అమ్ముతావు, ఇంకెంతమందికి పెళ్లిళ్ళు చేస్తావు నువ్వు ఎంబడి తిరిగేటోళ్ళతో? తెలదా కొడుకు అనుకుంటున్నా పాండుగాడి కింద పాగలైపోయినావు. నేను సరిగ్గా చేస్తా తర్వాత, ఇప్పుడు చేసే కానీ తర్వాత చేస్తా, మంచిగా చేస్తా. ఆడబిడ్డలను కొడుక ఇంకొకసారి లవ్ జిహాద్ చేస్తామంటే నీ కాళ్ళు చేతులు లేకుండా ఈ ఛత్రపతి శివాజీ కాడ పెట్టకపోతే నా పేరు పైడి రాకేష్ రెడ్డి కాదు. రాసి పెట్టుకోరా నువ్వు. ఆడబిడ్డలు నమ్ముతావురా నువ్వు? నీ జాతి హిందువులు నమ్ముతావురా? నువ్వు పుట్టిన క్షత్రియ కులంలో అమ్మ బిడ్డలు నమ్ముతావురా నువ్వు? ఇదెవరా మీ నీతి? ఇదెవరా మీ జాతి? ఇదెవరా చెప్పింది సంస్కృతి? క్షత్రియులు అంటే ధర్మానికి ప్రతిగా ఆర్మూర్లా. ధర్మాన్ని నమ్ముతున్నావు కొడుక నువ్వు, ధర్మాన్ని నమ్ముతున్నావు. ఇక ఇప్పుడు పార్టీ మారిండు కొడుకు. పాపం ఇంట్లో 75 మా తల్లి లాంటిది. ఎందుకురా పాప ముసలామని చెప్తున్నావు? ఏం పుట్టిందిరా ముసలామే ఇంటికాడ బలం? మీ తల్లి మా తల్లి లాంటిదిరా. ఒకవేళ జనరల్ రిజర్వేషన్ అయితే నువ్వు ఉండు. ముసలి తల్లిని నీ లంచాల గురించి, నీ అవినీతి పనుల గురించి ఈ వయసులో బాధ పెడుతున్నట్టు మీరు ఆలోచించండి. ఆడెంత దుర్మార్గం. కన్న తల్లిని కూడా 75 వయసులో రోడ్డుకి తిప్పుతున్నాడు, వీధికి తిప్పుతున్నాడు. మన తల్లి, మీ తల్లి, మా తల్లి. ఆమె ఒకవేళ మేము తలచడం ఓటెత్తే కూడా పాపం పెద్ద మనిషికి బాధ అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళరాదు, శాత కాదు. మీకు కటేర్లు కట్టాలంటే, మీకు మోర్లు వేయాలంటే, మీకు రోడ్లు వేయాలంటే, మీకు నల్లల నీళ్ళు రావాలంటే చాతగాని పెద్దవాకు మీరు ఓటెత్తే ఆమె నరకం చూపించినట్లు అవుతుంది. ఆమె లేవలేదు, ఆ వయసులో బయటికి రాలేదు, ఆఫీసులో తిరగలేదు. కాబట్టి మన చదువుకున్న బిడ్డ మంచి వ్యాపారాన్ని వదిలిపెట్టి నేనే రమ్మన్నాను. ఆరుగురంతా దొంగలమయమైంది అంతకుముందు. మళ్ళా దొంగలు రూపాలు మార్చుకొని వచ్చిండ్రు, కండువాలు మార్చుకొని వచ్చిండ్రు. మళ్ళా ఇళ్ళని పేద ప్రజలని, సామాన్యులని, ఆడబిడ్డలని బాధ పెడతారని చెప్తే, అన్నా మాకు ఈ రాజకీయాలు కొత్త, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి, లేదమ్మా మంచి వాళ్ళందరూ సమాజానికి దూరం ఉంటే దొంగలే రాజ్యం చేస్తారని చెప్పి తీసుకొచ్చాను. కొన్నిసార్లు వాళ్ళు కొత్త కావచ్చు, వాళ్ళకి నేనున్నాను. అది నా కుటుంబం. వంశీ కావచ్చు, రోమా కావచ్చు, మీకు ఏది కావాలంటే అది, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇళ్ళ స్థలాలు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే డ్రైనేజీలు కావచ్చు, రోడ్డు కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని ఇది నా వార్డు అనుకొని తీర్చే బాధ్యతను నేను తీసుకుంటాను. ఆడు ఈడిద్దరు పిల్లరంగా ఆడోడు పవన్ గారు, పాండిత్ గారు ఏం చేసినట్టురా మళ్ళా పార్టీలకు, రాజకీయాలకు 5 ఏళ్ళు ఎంత దోచుకున్నది దోపిడీ చేశారు కదరా. క్షత్రియుల పరువు తీశారు కదరా ఆర్మూర్లా. ఆ పాండుగాడు ఎమ్మెల్యే నుండి దొంగల్లాగా తయారయ్యారు కదా. 5 మర్చిపోయినట్టున్నారా ప్రజలు. మళ్ళా రూపం మార్చుకొని అప్పుడు కారు అన్నారు కొడుకున్నారు, ఇప్పుడు చేత అంటున్నారు. చేత తర్వాత ఏంద్రా మీ బతుకులలో? ఒక్కసారి ఆలోచించండి. ఈ పండిత్ గాడు, ఈ పవన్ గాడు ఎవరో కాదు, 5 ఏళ్ళు దోచుకున్నోళ్ళు. వీళ్ళు దోచుకున్నట్లు దోచుకున్న తర్వాత మళ్ళా పార్టీల మీద వచ్చారు. మరి ముఖ్యంగా ఒకటే చెప్తున్నానమ్మా, వాళ్ళు బలవంతులు. ఈ ముందు సామాన్యులను నిలబెట్టినాం. సామాన్యులు డబ్బు లేదు, దైవాన్ని నమ్ముకున్నాడు. బలవంతుల ముంగట సామాన్యులను నిలబడ్డారు. డబ్బు లేకపోవచ్చు, ధర్మం ఉందమ్మా.
ధర్మం మా దైవం మీరే. ఒకవేళ 500 తింటారా చూడండి, ఎన్ని రోజులు ఉంటాయమ్మా? లాస్ట్ రోజు అందరూ ఆగమాగం చేస్తారు. ఆ రోజు అడిచిన 500 ఆడు బొమ్మ కొని అది లక్షలు కావు, పోయేది కావు. ఆ పొద్దుగాల అస్తే తీసుకోండి, మన పగబడతారు వాళ్ళు తీసుకోకపోతే లాభార్థాలు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 500 మనం బతుకులు బాగుపడేది లేదు, మనం బాగుపడి గడవడం లేదు. రెండోది అన్నిటికన్నా ముఖ్యం ధర్మం. నిన్ననే ముఖ్యంగా ఈ దేశంలో, ఈ ఆర్మూర్లో, ఈ రాష్ట్రంలో హిందువుల దగ్గరనే సొమ్ములు ఉన్నాయి, హిందువుల దగ్గరనే సొమ్ములు ఉన్నాయి. కానీ దరిద్రం దమ్ము లేదు కొడుకులకు. సొమ్ములు ఉన్నాయి కానీ దమ్ములు లేవు. దమ్ము లేకపోతే అవి దుమ్ములో పోతాయి మీ పైసలు. దానికి ఉదాహరణ మొన్ననే ఎవరో మాట్లాడుతుంటే అడవుడు పెద్దిల్లు కట్టాడు, ఎవడు రెడ్డి ఇటు అదైతే హౌసింగ్ కూడా వెంకటేశ్వర కాలనీ ఆ కింద ఎవరో పనిచేస్తే అతను హౌసింగ్ బోర్డు కొంత పెద్దిల్లు కడుతుంటే వాళ్ళ డ్రైవర్ అన్నాడు, మన ఇద్దరు కొడుకులకు పెద్దవి కడుతున్నాను 2 ఇళ్ళు, నువ్వేం కట్టినవరా నీ కొడుకు నీ పిల్లలకని అడిగిండాడు. నాకెందుకు సార్ అని అంటాను, మీరు మామిడి పిల్లలు కట్టేది, పెరికిట్ల కట్టేది, ఆర్మూల కింది బజార్ కట్టేది మా గురించి కదా సార్, మేము పిల్లల్ని కంటున్నామని చెప్పిండే కాదు. మీరు బిల్డింగ్లు కట్టుండ్రి, మేము పిల్లల్ని కంటాం. కాబట్టి మీరు అంతా మాకే వదిలిపెట్టిపోయేది కదా సార్, మీ బిల్డింగ్లని మీ బిల్డింగ్లని. అవి ఉంటాడు ఒక్కడు ఆడి పొడి శక్తి పట్టే మీ బిడ్డ మాకే, అవసరమైతే మీ భార్య మాకే, మీ ఆస్తులు మాకే. కాబట్టి హిందువులు కూడా ఒకసారి ఆలోచించాలి. మనల్ని తిట్టేటోడిని రోజు పూజలు చేస్తారు, ఆ పూజలను తిట్టేటోడు కొట్టేస్తారు. రోజు స్వాములు, అయ్యప్ప స్వాములు, ఆ స్వాములు, ఈ స్వాములు అన్నీ వేసి మళ్ళీ గుళ్ళు కొట్టేటోడు కొట్టేస్తారు. మిమ్మల్ని కాపాడుకుని మీరు ఎవరైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అవమానాలు చేసినా, భారతీయ జనతా పార్టీ మాత్రం మీ గురించి పుట్టింది. అది హిందువుల గురించి పుట్టింది, అందరి గురించి పుట్టింది. కానీ కాంగ్రెస్ అది ముస్లింల గురించి పుట్టింది. దానికి సాక్ష్యం ఇప్పుడు రేవంత్ ఖాన్ నిన్న మతం మారిండు, నిజామాబాద్లో మతం మారిండు, హిందువుల మీద పగబట్టిండు. ఏదున్నా ముస్లింలకే ఇస్తున్నాడు. మన డబ్బంతా తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చి పేరు మార్చుకుంటుండు. నిన్ననే నిజామాబాద్లో పేరు మార్చుకున్నాడు రేవంత్ ఖాన్. తర్వాత ఇక మనకి ఇచ్చేదేముండదు, చచ్చేదేముండదు, వచ్చేదేముండదు. ధర్మం కూడా ఉంటేనే మనం ఉంటాం. మనమందరం కలిసి ఉండాలి. ఎట్లయితే ముస్లిం సోదరులు కలిసి ఉంటారు, ఎట్లయితే ఏమి ఎలాగో బియ్యం ఇయ్యు, రేషన్ బియ్యం ఇయ్యు, సన్న బియ్యం ఇయ్యు, బంగారం ఇయ్యు, ఇల్లు ఇయ్యు, రైళ్ళు ఇయ్యు, బస్సులు ఇయ్యు, ఓటు మాత్రం అలా ధర్మానికి వేసుకుంటాం. అలా మసీదులలో ఏం చెప్తున్నా వాళ్ళకి వేస్తాం. పాత బస్సు నుంచి ఫోన్ వస్తే వాడికి వేస్తాం. కానీ మనం వాడు ఎట్లయితే ఒకటేండో హిందువులందరూ ఒకటి కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ మేమున్నాం మీకోసం. ఉంటే భర్త 20 ఏళ్ళు 30 ఏళ్ళు, కానీ బిడ్డల గురించి కాపాడుకోండి. పాకిస్తాన్లో ఏమవుతుంది, బంగ్లాదేశ్లో ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతుంది, కాశ్మీర్లో ఏమవుతుంది. ఒక్క ఆడబిడ్డని 50 మంది చేస్తారమ్మా. ఒక్క ఆడబిడ్డని బంగ్లాదేశ్లో ఇళ్ళకి వెళ్ళి ఆడపిల్లలు నిలదీస్తారమ్మా. నేను చదువుకున్న బిడ్డలమ్మా, మీరు అందరూ యూట్యూబ్లు చూపించండి. మీకు కనపడదు, ఇల్లు వెళ్తున్న నిప్పులు పోసి కాలబెడుతున్నారమ్మా హిందువులను, మగవాళ్ళని కాలబెట్టి. వాళ్ళు చేసిన పాపం వల్ల ఆడపిల్లలు, ఆ మగవాళ్ళకు చేసిన పాపం వల్ల ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా బతికేవాళ్ళు, ఏ జాతిలో పుట్టినా బతికేవాళ్ళు, ఏ ధర్మంలో పుట్టినా బతికేవాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పాపం హిందువుల పుట్టడం, హిందువుల పుట్టడం వాళ్ళు చేసిన పాపం. భవిష్యత్తులో ఈ బిడ్డలు బతికేమని ఆడద్దు, బట్టలు లేకుండా. భవిష్యత్తులో మన ఆస్తులు పోవద్దు. ఆ భవిష్యత్తులో మన ఆస్తులు కానీ, మన ఆత్మబలం కానీ, ఆత్మగౌరవం కానీ పోతుంటే ఎట్లయితే ముస్లింస్ ఒకటి ఉన్నారో హిందువులు ఒకటి ఉండాలని కోరుతున్నానమ్మా. అప్పుడే మీకు బతుకు, అప్పుడే మీకు భవిష్యత్తు. కాబట్టి ఆ కాంగ్రెస్ నమ్మి అది మొండి శాతమ్మ, అష్ట దరిద్రం. అది దేశానికి అరిష్టం, దేశానికి అరిష్టం. అందుగురించే అది రోజు రోజు క్షీణిస్తుంది. కానీ ఒక్కటి కూడా చెప్తున్నాను, కడుపు నిండా కనుకోండి, అది కనుక్కున్నట్టు. అటు 9 మంది 10 మంది కానీ మనం ఒక్కరిని కనుక్కొని ఏం చేసుకుంటాం. వాళ్ళు పిండి మీద పడితే ఒక 4 ఉండాలి ఆపదలు. అడిచే ఒకడు కొట్టోడు, ఇంకోటి ఒక స్కూల్లోకి పోతే అమెరికా పంపిస్తారు, ఇంటోడు ఉంటోడు, వాళ్ళు వచ్చేటోడు. కష్టానికి నష్టానికి ఇప్పుడు మేము ఉన్నాము 4 మేనత్తలు, పెద్ద బాబు, చిన్న బాబు, నడి బాబు,
ఒక 10 మంది ఉండేది దీంట్లో ఒక మేక కొత్త కూడా ఒక ముక్క కూడా మిగిలేదు కదా ఆ రోజులలో మేక. ఇప్పుడు పావు కిలో కూడా తినలేకపోతారు, ఇట్లా ఉన్నరే ఇద్దరు. కాబట్టి కడుపు నిండా పిల్లల్ని కూడా కనుక్కోండి. ఎందుకంటే పేదవాడికి ఆస్తి పిల్లలే, పేదవాడికి ఆస్తి పిల్లలే. ఒకరికొకరు తోడవుతారు, ధైర్యం అవుతారు, వాళ్ళు బతుకుతారు, మిమ్మల్ని బతికిస్తారు. కాబట్టి దాంతోపాటు ఈ మధ్యన ఇంకోటి పాండు గారు వచ్చింది మళ్ళా. అరే పాండు, నిన్ను 2 సంవత్సరాలు ఆయన పారగొట్టి మళ్ళీ మా రూపం మార్చింది. నేను నన్ను సంధ్యారెడ్డి అంటున్నది ఏమేమి తిరుగుతున్నదో ఒకటి ఉరిపెట్టుకొని చచ్చిపోరా నువ్వు. ఆర్మూరు పరుగు తిరుగుతున్నావు. ఒరే కర్రోడా, ఎన్ని రకాలుగా తిరుగుతున్నదిరా నిన్ను. ఆర్మూరు పరుగు తీస్తున్నావు కదరా పార్కాయ పాండు. రాజకీయ నాయకుడి గౌరవం ఉండాలిరా, జోకర్ లాగా కాదురా, బ్రోకర్. నువ్వు జోకర్ రా, నీ ఫేస్ ఇక్కడ హీరో. 6 అడుగుల కటౌట్ రా, ఇది రాకేష్ రెడ్డిది. కొడుక నువ్వు నన్నంటావురా, ఎత్తు 3 అడుగులు కొడుక తొక్కి తినంటే మళ్ళీ 30 అడుగుల లోపల పోతావు. ఇప్పటికే దిమ్మ తిరిగింది కొడుక 2 ఏళ్ళు ఆయనకి. ఈరోజు చెప్తున్నా, ఆడు గల్లీలో లేడు, ఢిల్లీలో లేడు, కారు కొడుతాడు. ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు రోజు ఒక్క బాటలు తాగి. నా మాట అబద్ధమైతే కవితక్కని అడగండి, అలా బిడ్డే కవితక్కున్నది. ఏం పీక్ కట్టలు కట్టినావు బాబు, తెలంగాణని దోసుకున్నావు, దాచుకున్నావు. హరీష్ బాబు అని అంటున్నా, మీ అక్కనడు కూడా కాళ్ళు మొక్కి కాళ్ళు ఉంగరాలు తీసేసావు కూడా కవితక్కది పాపాత్ముడా. నీకు పుట్టగదులు ఉంటాయిరా. కవితక్క శాపనార్థాలు పెడుతున్నది. అన్నం లేనివాడికి అన్నం పెట్టినా బిడ్డ నొడగొట్టిండని కవిత. నీ జాతి నీతి లేనోడా. నేను కాదురా, నీ కల్వకుండా కవిత చెప్తున్నది. వీడు కాళ్ళు మొక్కి కాళ్ళు తీసుకోడు ఈ కర్రోడని కవితక్క చెప్తున్నది. దానికి సమాధానం చెప్పరా రే పాండు. ఆర్మూరు కచ్చి పిసపిస మాట్లాడుతుంటే కొడుక ఇంకా మంచిగా ఉంటుంది. నువ్వు గౌరవం ఉంటేనే గౌరవం. 2 ఏళ్ళ దీన్ని వదిలేసి మళ్ళీ ఆర్మూరు లాగా 10 సంవత్సరాల నుంచి నరకం చూపించిన ఆర్మూరులకు అవినీతి, దోపిడీలు, దౌర్జన్యాలు. మీరు ఒక్కసారి ఆర్మూరులు అందరూ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. మీరు మళ్ళా దొంగలకు సర్ది కట్టండి. 2 ఏళ్ళ ఈ కొడుకులను కాపాడి గుండెలను ఆపుతున్నా, రౌడీలను ఆపుతున్నా, దొంగలను ఆపుతున్నా, అవినీతి పనులు ఆపుతున్నా. కానీ మళ్ళా మీరు మోసపోయి ఆ దొంగ మాటలకు ఉల్లంఘ మాటలకు నమ్మి మళ్ళీ మీరు మోసపోతారంటే మోసపోతారు. మీరు ఒక్కసారి ఎట్లయితే నన్ను నమ్మి ఓటేసారు, నన్ను నమ్మిపోయి ఆడ ఇంకొకటి అడిగాడు. అదేంది కరెంట్ లేని పోల్చుకున్నాడు వినయరెడ్డి గారు. ఆడు ఏందో అర్థం కాదు, ఆడు ఓడిపోతుందిగా పుట్టినాడు. ఆడు ఇప్పటికి 3 సార్లు ఓడిపోయి ఇంకా బాగుపడుతున్నాడు. ఆడ మైండ్ కూడా పాడైంది. ఏది పోయినా నేను తీసుకొచ్చిన వాడు ఏదైనా ఒకవేళ బిడ్డను కనగానే నా బిడ్డను ఎత్తుకొని కుదురుతున్నాడు. ఏదైనా తీసుకొస్తే చాలు, నేను తీసుకొచ్చినాడు. ఎన్నడు వచ్చినావు అసెంబ్లీకి? అవురా చీకటి దొంగ సూపరా. ఇదిరా పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్. పచ్చటింగుతో సంతకాలు పెడుతున్నారు. ఇప్పటి వరకు 1,00,000 మందికి లెటర్లు పెట్టినరా ఎమ్మెల్యే అని. 10 లక్షలు నిమ్స్ హాస్పిటల్ ఇప్పించినరా. సిఆర్ఎఫ్ చెక్లు, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇళ్లకు పంపుతున్నారు రూపాయలు లంచాలు లేకుండా. ఎక్కడ ఒక అవినీతి, ఒక అబద్ధం, ఒక అన్యాయం లేకుండా ఈరోజు ఆర్మూరులున్నా ఎన్నొద్దులున్నా నువ్వు ఉండాలి. ఆర్మూరులా నువ్వు ఉండాలి. నీ పుట్టుకనే ఓడిపోతుంది కొట్టినావు కొడుక. నువ్వు పుట్టుకనే నీ జీవితంలో ఓడిపోతుంది. నువ్వు ఉంటే జీవితాంతం నిన్ను ఓడగొడుతూనే కొడుక. నేను ఓడగొడుతున్నాడు రాసి పెట్టుకున్నాడు. ఏ గుండాలు, ఏ పిఆర్ఎస్ పార్టీలను ఏం చేయలేరు. నేను ధర్మం వైపు ఉన్నా, దైవం ఉన్నది. నా ఆడబిడ్డలున్నారు, హిందూ ప్రజలున్నారు, ముస్లిం ప్రజలున్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందరూ మా వాళ్ళే. మీరు రెచ్చగొట్టాలి, మీ చెవులలో విషం పోతున్నారు. మిమ్మల్ని మాత్రం 20 ఏళ్ళ కొడుకున్న కాంగ్రెస్ ఆర్మూరులోకి ఇంకా 20 ఏళ్ళ దాకా ఇక్కడ ఆర్మూరులో చేతు గిట్ల చిన్నంకో తొక్కి పడేసిన కొడుకున్నారు. మీరు ఏమనుకుంటారు? తొక్కి పడేస్తున్నారు. ఒకటే చెప్తున్నానమ్మా, బతుకుదాం, కలిసి బతుకుదాం, కన్నీళ్లు పంచుకుందాం. కానీ ఒకటి ఎక్కైనా తక్కైనా హిందువులం కలిసి ఉందాం. ఎట్లయితే నేను చెప్పింది యూట్యూబ్లలో చూడండి, ఎన్ని దారుణాలు అవుతున్నాయి. మన ఆస్తులు కాపాడలేవు, మన భూములు కాపాడలేవు. మనం అందరం ఒకటి ఉంటే, కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే చచ్చిపోతాం. తుర్కోళ్ళు ఎట్లయితే ఒకటికొకటి ఉన్నారో, అందరు ఒకటి అయినరో, ఎన్నిచ్చినా వాడి ధర్మాన్ని కోటెత్తున్నాడో మీరు దయచేసి వాడేదో నిత్యించి నచ్చుకోడి.
ఉచిత బస్సు అంటాడు, ఉచిత కరెంట్ అంటాడు. సన్న బియ్యం ఒక్కడు చెప్పండి రా, 6 కిలోలలో 5 కిలోలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. నాకు ఒక్క సన్నాసి నాకు ఒకనే చెప్పండి రా. రేపు కంట్రోల్ స్ట్రీమ్లలో బిల్లు చూపించండి, మా ప్రధానమంత్రి ఇస్తున్నాం మేము 5 కిలోల బియ్యం. ఆడబిడ్డలకు బాత్రూములు కావచ్చు, ఈరోజు కట్టే ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రతి మహిళకు ఆత్మ గౌరవం కావచ్చు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇంకా యుద్ధం ధర్మానికి అధర్మానికి. ఒకవేళ పట్టుకారు క్షత్రియ మిత్రులకు చెప్తున్నా, మీ సంఘం వాళ్ళందరూ వచ్చారు, అన్న మీరు క్షత్రియులకు సీట్లు ఇవ్వండి. మీరందరూ క్షత్రియులు ముగ్గురు కదా, 3 క్షత్రియులకు ఇచ్చాను. మీరేం చెప్పారు నా దగ్గరకు వచ్చి? మీ క్షత్రులకు చెప్తున్నా, మీ సంఘం వాళ్ళకు మీరు ఏదైతే వచ్చి నాకు మాట ఇచ్చారు, క్షత్రియులకు సార్ సీట్లు ఇవ్వండి. ఆడు అధర్మం వైపు ఉన్నవాడు క్షత్రియుడు కాదు. మీకు కృష్ణుడు గీతాసారం చెప్తున్నా, ఆయుధం పట్టనప్పుడు అర్జునుడు డైరెక్ట్ అన్నాడు కృష్ణుడు, నా బంధువులు, నా స్నేహితులు, నా కులస్తులంటే ఒకటన్నాడు కృష్ణ, అధర్మం వైపు ఉంటే నీ కన్న కొడుకును కూడా చంపేయని చెప్పాడు. అధర్మం వైపు ఉంటే ఆడు పండిత్ గాడా, ఆడు పవన్ గాడా, ఎవరైనా సరే డార్లింగ్ రమేష్ గాడా, ఆడు అధర్మం వైపు ఉన్నాడు. ఆడు అధర్మం వైపు ఉన్నాడు. అధర్మం వైపు ఉన్నప్పుడు వాడిని ఓటు ద్వారా హతమార్చాల్సింది. నేను చంపమంటే చంపారు, మన అట్లా కాదు చంపు, ఓటుతో చంపు. మీరు ఆయుధాలు పట్టకుండ్రి, గడగొమ్ములు పట్టకుండ్రి, ఒక్క మీ ఓటు అనే ఆయుధంతో ఆ దుర్మార్గులు అంతం చేసి ధర్మం వైపు నిలబడండి. ధర్మం వైపు నిలబడ్డ బిడ్డలు, ధర్మం వైపు నిలబడ్డ క్షత్రియ బిడ్డల్ని గెలిపిస్తారని మరి ముఖ్యంగా మహిళలందరికీ లాస్ట్ ఒక్కసారి చెప్పి ముగిస్తానమ్మా. మీరు ముఖ్య దేవుళ్ళు సిద్ధులగుట్ట శివలింగం కావచ్చు, వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, వినాయక గణపతి పండుగలు కావచ్చు, ఇవన్నీ గౌరవంగా జరుపుకోవాలంటే ఒక్కసారి పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి 1 నిమిషం ఆలోచించండి. 1 నిమిషం ఎక్కువ లోపలికి వెళ్ళి ఒకసారి ఆత్మశుద్ధిగా ఎట్లయితే పవిత్రమైన శివాలయంలోకి వెళ్తారో, శివుడి గుడిలోకి వెళ్తారో, లోపలికి పోయినప్పుడు ఏముండదు మనసులో, దేవుడు ఉంటారు మీరుంటారు, దేవుడు ఉంటారు మీరుంటారు. ఆ ఈవీఎం మిషన్ని శివలింగం అనుకోండి, అదొక దేవుడు రూపం అనుకోండి. అది మన బతుకులు మార్చి 5 ఏళ్ళు, ఒక్కరోజు మోసపోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఛాన్స్ రాదు. కాబట్టి ఒకసారి ఆ గుళ్ళోకి వెళ్ళినట్లు, గుళ్ళో వెళ్ళి శివలింగాన్ని మీద పాలు పోసినట్లు ఒకసారి ఆ ఈవీఎం మిషన్ని శివలింగం అనుకొని అందులో ఉన్న గుర్తు కమలం, మన బతుకు, మన భవిష్యత్తు, ఈ దేశం, ఈ ధర్మం ఉండాలంటే ఈ ధర్మానికి గురించి, ఈ దేశాన్ని గురించి, పేదవాళ్ళ గురించి, అభివృద్ధి గురించి పుట్టిన కమలం గుర్తుకు పాలు పోసినట్లు ఓటేయండి, అప్పుడే ఈ ధర్మం నిలబడుతుంది. కాబట్టి మీ అందరికి 1 నిమిషం ఆలోచించండి. ఆ ఇచ్చిన 500 ఎవరు ఇచ్చిన పొద్దుగాలు ఉండేవి ఇస్తే తీసుకోండి, అదేం అభ్యంతరం లేదు. కానీ ఎవరికి వేయాలో తెలుసుకోండి. ముస్లింలను చూసి నేర్చుకోండి, వాళ్ళు మనకన్నా 100 రేట్లు పోవు. నువ్వేమని ఓటు మాత్రం మతంకి వేస్తాడు, నువ్వెందుకు వేయవు? మహారాష్ట్రలో అసావుద్దీన్ అక్బరుద్దీన్ ఎన్నడు పోయినోళ్ళు కాదు, ముఖం చూపించినోడు కాదు, కిలో బియ్యం ఇచ్చినోడు కాదు, అయినా 20 నగరాలలో సీట్లు వచ్చినాయి. వాళ్ళకేం లేదు, వాడి మతం మాత్రమే వాడికి ముఖ్యం. వాడు ఎట్లా వాడి మతం మేము ఉంటాడో మీరెందుకున్నారు హిందువులు, మీరెందుకున్నారు? మనం ఒకటి ఉండే భవిష్యత్తులో ఈ భారతదేశం ఉంటుంది. లేకపోతే బానిసలమై పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్ ఎట్లయితే హిందువులను నిర్మూలించిపోయావో మనం నిర్మూలించిపోతాం. ఇంకొకటి చెప్తున్నా, ఓర్రాడోడు బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాడులు చేస్తారా? అంత ధైర్యం వచ్చింది అవరా ఆర్మూర్లో పాండుగాడికి గాండుగాడికి? నేనుండగా ఒక నోడగొట్టినా, ఒకని పారగొట్టినా ఆడి కింద ఉన్నారనుకుంటే కొడుకులారా మామూలుగా ఉండదు ఇది. మళ్ళా ప్రజాస్వామ్యంలో ఉన్నాను, ఫ్యాక్సరిజం చేయనీయకూడదు. ఫ్యాక్సరిజం చేస్తే కొడుకులారా మీ కాళ్ళు చేతులు ఉన్నాయి. మర్యాదగా చెప్తున్నా, ఏమనుకుంటున్నారా రాకేష్ రెడ్డి అంటే ఇది నా కుటుంబం, మొత్తం నా కుటుంబం, ఆర్మూరు నియోజకవర్గం. కొడుకులారా ఒక్కడు చేసినా మీ కాళ్ళు చేతులు మొత్తం లేకుండా చేసి కొడుకులారా హ్యాండిక్రాఫ్ట్ పెన్షన్ నింపించే బాధ్యత తీసుకుంటా కోసం. ఇంకొకసారి బీజేపీ కార్యకర్త మీద కానీ మళ్ళా చేతులు ఉండకుండా చేస్తుంది.
ఆర్మూరు నుంచే బారదొలిన ఈ బానిసత్వాన్ని ఆర్మూరు నుంచే బారదొలిన కొడుకులారా అక్కడ కొడుకు వెళ్తే మిమ్మల్ని ఏం చేస్తానో ఎన్నికల తర్వాత చూపిస్తా. ఇప్పటికీ అర్థమైంది గుండాలకు, గంజాయి గ్యాంగులకు, ఆడపిల్లలు నేర్పించే వాళ్ళకు, దుకాణాల్లో చందాలు ప్రతి ఒక్కరి బారదొలిన. ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రాబోయే ప్రభుత్వం బీజేపీది. ఒక్కొక్కరిని శంకర్గిరి మాన్యాలకు పంపిస్తా. రాజమండ్రి జైళ్ళ కొడుకులారికి అవసరమైతే తిహార్ జైలు మిమ్మల్ని నేను ఏమైనా ఆటలు చెప్తే మర్యాదగా బత్తరా బతుకుని ఆర్మూర్లా మీ పని మీరు చేసుకొని ఆడు కాంగ్రెస్లు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీ నాయకులకే సుఖాలు చూపిస్తున్నారా? నేను నీ లెక్కెంతరా? మీ ముఖ్యమంత్రి రేవంత్ గానే సుత్తు చూసుకుంటున్నారా? నన్ను చూడరా ఒకసారి అసెంబ్లీలో రూపం చూడరా, ఉగ్ర రూపం గజ గజ అంటున్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు? ఇది ధర్మానికి పుట్టిన బిడ్డరా, దైవాన్ని నమ్ముకున్న బిడ్డరా, ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డరా. నన్ను ఎవ్వడేం చేయలేడు, నా కుటుంబాన్ని ఏం చేయలేడు. మీ అందరికి చివరిగా చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. వీళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా కుటుంబ సభ్యులు. ఒక్కసారి ఓటేయండి. ఒకసారి ఓటేసి మీకు ఏం అభివృద్ధి కావాలో చేసే బాధ్యత నాది. సామాన్యులు వీళ్ళు, సామాన్యులు రాజకీయాలకు వస్తే మీ సమస్యలు తీరుతాయి. ఒక్కసారి మహాలక్ష్మి లాగులు ఉన్నారు వాళ్ళు, కౌన్సిల్లకు వస్తే ఒక రకమైన పనులు అవుతాయి. మీ ఆడబిడ్డల సమస్యలు తీరుస్తారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎంత అవసరమైతే అంత డబ్బున ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి పెట్టి మీ అందరి సమస్యలు తీరుస్తారని చెప్తూ మళ్ళొక్కసారి కమలం గుర్తుని మర్చిపోకండి. ఎట్లయితే మిమ్మల్ని మోసం చేసిన ప్రతి జ్ఞాపకాలు రావాలి. కాంగ్రెస్ వస్తే తుల బంగారం జాతి కావాలా, కాంగ్రెస్ వస్తే 2500 రావాలా, కాంగ్రెస్ కనవడంగానే 4000 పెంచదు కదా. అవి వచ్చి ఓట్లు అడుగుతుందని చెప్పండి. కమలం గుర్తు కోటేసి మన ఈ అభ్యర్థులను గెలిపించి ధర్మాన్ని నిలబెడతాను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి. నోర్లు ఉన్న వాళ్ళందరం భారత మాత ఒకటే తల్లి ఉన్నది 146 కోట్ల మందికి. బోలో